తను సన్నీ రెడ్డి అనే అతన్ని ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పిన కదండి. నాకు 3:00 బుక్ చేసిన అండి టిఫిను. ఇప్పటి వరకు రాలేదు. క్యాన్సిల్ చేసిన, మళ్ళీ బుక్ చేసిన. ఇట్లా నన్ను ఇబ్బంది పెడుతున్నాడు. నన్ను ఫుడ్ సరిగ్గా తిననివ్వడు నాకు టైంకి. చూడండి ఎంత లేట్ అయింది. నేను ఇప్పుడు తినకుండా ఉన్న. ఆఫ్టర్నూన్ అయింది ఇప్పుడు. సాయంత్రం కూడా అవుతుంది. ఇట్లా ఫుడ్ చేస్తే తిననివ్వకపోవడము, ఇట్లాంటి లక్షణాలు ఉన్నాయి వాడి దగ్గర. నేను ఇప్పుడు 1.5 ఇప్పుడు 1.5 ఇయర్ నుంచి ఇట్లనే ఇదే పనులు చేస్తున్నాడు. లంగా పడుకోకొచ్చా విధవ. నన్ను ఇట్లా ఫుడ్ తినలేకపోవడం, నన్ను హరాస్మెంట్ చేయడం, నన్ను స్ట్రెస్ చేయడం, మెంటల్గా హరాస్ చేయడము, ఇలాంటి పనులు చేస్తున్నాడు. మనది చెత్త లంజా కంట్రీ అంటే మనది లంజాపు కంట్రీ ఉంది మనది. ఇలాంటి లంజాపు దేశం కాబట్టి ఇలాంటి లంజా కొడుకుల అరాచకాలు అనేవి సాగుతుంటాయి అన్నమాట. ఇంత చెత్త కంట్రీ ఉంది కాబట్టి వాడి మీద యాక్షన్ తీసుకోరు. వాడు ఎంసీఎం సికింద్రాబాద్లో పనిచేస్తాడు. ఈ కొజ్జా లంజా కొడుకు వర్క్ చేసుకుంటూ నా పనులు వాడి పెళ్ళాం గురించి అని ఫాలో అవుతూ నన్ను ఇబ్బంది పెడుతున్నాడు. ఇప్పుడు చూడండి 1.5 ఇయర్ 3:00 నేను టిఫిన్ బుక్ చేసుకుంటే ఇంకా రాలేదు టిఫిన్. ఫుడ్ తిందామంటే చూడండి ఇలాంటి పనులు చేస్తున్నాడు. లంచా కొడుకు, కొజ్జా లంచా కొడుకు. ఏమన్నా అంటే వరస్ట్ లంచాల గురించి ఇన్ఫామ్ చేస్తాడు. వాళ్ళ పిల్లం వాళ్ళ ఫ్రెండ్స్లో అప్పర్ కాస్ట్ అమ్మాయిలు, అందంగా ఉండే అమ్మాయిలు ఉంటే వాళ్ళ గురించి వాళ్ళని చెడగొట్టేసి వరస్ట్ లంచాల గురించి ఇన్ఫామ్ చేస్తాడు. చెప్పు తీసుకొని కొడతా లంచా కొడుకుని. ఇలాంటి పనులు చేస్తా లంచా కొడుకుని. నేను ఎంత సఫర్ అయితే లంచాలు అనే దాకా వచ్చినా అండి. ఆ ప్రణీత అనే లంచతో, రిష్కల్ అనే లంచతో నన్ను చీట్ చేసి నీకు కవర్ తీసుకొని వచ్చిన లంచా కొడుకు. అమ్మ ఫ్లాట్ ఓనర్ లంచ్ అవుతుంది. అదొక బజార్ లంచ్ అవుతుంది. పువ్వు కోసి రోడ్డు మీద దింపాలి అలాంటి లంచాలని. అంత ఇబ్బంది పెట్టింది. ఇప్పుడు వచ్చేసరికి నేను టిఫిన్ బుక్ చేసుకుంటా అండి. ఆ టిఫిన్ బుక్ చేసుకుంటే నాకు పొద్దున సరిగా రాదు. ఇప్పుడు సాయంత్రం 4:30 అవుతుంది. 3 గంటలకు బుక్ చేస్తే 4:30 వరకు రాకుండా ఉంటే ఎట్లుంటుంది చెప్పండి. తినకుండా మన టైంలో తింటారు ఎవరన్నా? కరెక్ట్ టైంకి తినాలి కదా. ఆ టైంకి తిననివ్వడు, నన్ను టైంకి తిననివ్వడు. నేను ఎంత సఫర్ అవుతున్నానో, ఆడి ఫ్యామిలీ, ఆడి పిల్లలు సర్వనాశనం అవుతారు ఫ్యూచర్లో. నేను ఎంతెంత ఇబ్బంది పడినా, ఎంతెంత సఫర్ అయినా. ఆడికేమో అందంగా ఉండే అమ్మాయి కావాలి, చంద్రకాంత్ రెడ్డి కావాలి, ఆడి పువ్వు కావాలి. దానికి నేను హెల్ప్ తీసుకున్నాడు. నాకు వరస్ట్గా ఉన్న వాళ్ళు నాకు ఇవాళ ఫ్రెండ్స్లో అప్పర్ క్యాస్ట్ అమ్మాయిలు, అందంగా ఉండే అమ్మాయిలు ఉన్నా కూడా చెడగొడతారు లంచా కొడుకు. ఇట్లా 1.5 ఇయర్ నుంచి అండి ఇది జరుగుతుంది. మా అపార్ట్మెంట్లో వాడు మనుషులు ఉన్నారు. మా ఇంట్లో సీసీ కెమెరాలు నన్ను టైంకి తినని వాడు ఏదైనా బుక్ చేస్తే దాంట్లో ఏదైనా కలిపి పంపిస్తూ ఉంటాడు. ఇలాంటి పనులు చేస్తున్నాడు నాకు కొద్దిగా లంచా కొడుకు. నాకు నేను కావాలని మీకు ప్రూఫ్స్ కూడా చూపించినాడు. నేను అట్లా డైలీ ఇదే పని చేస్తున్నానండి. చూడండి కావాలంటే మొన్న కూడా మీకు సెండ్ చేసిన ప్రూఫ్స్ అనేది స్టేటస్లో పెట్టిన. చూడండి నాకు ఒక గంటన్నర అయినా కూడా రాదు. మళ్ళీ క్యాన్సిల్ చేసి మళ్ళీ బుక్ చేస్తుంటా టిఫిన్ నేను. ఇట్లా టైంకి తిననిస్తలేడు. నేను హెల్త్ నుంచి కోలుకుంటుంటే ఇట్లా ఇబ్బంది పెట్టడం, నేను రికవర్ అవ్వనీయకుండా చేయడము, నన్ను మెంటల్గా హరాస్ చేయడం, నన్ను ఇబ్బంది పెట్టడం చేస్తున్నాడు. చూడండి ఇలాంటి పనులు చేస్తున్నాడు. ఎట్లుంటుంది చెప్పండి. టైంకి తినాలి కదా ఎవరన్నా కూడా. వాడికి కూడా తిననీయకుండా చేస్తే ఎట్లుంటుంది చెప్పండి. 15 నిమిషాలు 20 నిమిషాల్లో వచ్చేసేది బుక్ చేస్తే. కానీ ఇప్పటికి కూడా రావట్లేదు. 1.5 అవర్ అయినా కూడా ఇప్పటికి కూడా రావట్లేదు బుక్ చేసినా కూడా. ఇలాంటి పనులు చేస్తున్నాడు వాడు. వాడి అమ్మ ఎంతమందితో దెంగించుకుంటే పుట్టిండి అలాంటి లక్షణాలు వచ్చినాయి మన దగ్గర. నేను అమ్మ నా బూతులు తిడుతున్నా అంటే నా వర్క్లో ఇన్వాల్వ్ అవుతాడు. నా వర్క్ను కానివ్వడు. వాడు ఇన్వెస్టిగేషన్ చేస్తే తెలుస్తుంది వాడు చేసిన పనులు లంగా పనులు ఏందని చెప్పి. 1.5 ఇయర్ నుంచి వాడు నా వర్క్లో ఇన్వాల్వ్ అయ్యింది అని చెప్పి తెలుస్తుంది. మీకు ఆల్రెడీ ప్రూఫ్ చూపించిన నా వర్క్లో నాకు 10-20 లక్షలు రావాలని చూస్తే అది రానియకుండా చేసిండు. ఇట్లా బిజినెస్లో తొక్కేయాలని ట్రై చేసిండు. బిజినెస్లో గ్రో అవ్వాలని ట్రై చేస్తే, ఓన్గా గ్రో అవ్వాలి అని చూస్తే అట్లా బెటర్ అయిన అమ్మాయి రాకుండా చేసి చెడగొట్టేసిన అందరినీ మ్యానిపులేట్ చేసి మా ఫ్లాట్ ఓనర్తో కలిసి ఇప్పుడు వచ్చేసరికి నన్ను మెంటల్గా హరాస్ చేస్తున్నాడు. టిఫిన్ బుక్ చేస్తే సరిగ్గా టిఫిన్ రాదు టైంకి. 1 అవర్ అయినా కూడా రాకుండా క్యాన్సిల్ చేసి మళ్ళీ బుక్ చేస్తున్నా. ఇలాంటి పనులు చేస్తున్నాడు వాడు. నాకు వచ్చేయాలని జగడుకున్నాడు. వాడికి ఎవరి గురించైనా ఇన్ఫార్మ్ చేసుకొని, ఎవరి గురించైనా స్టేటస్లు పెట్టుకొని ఫైనల్గా నేను బెటర్ అయిన అమ్మాయి ఉంటే ప్రొసీడ్ అవుతాయి. లేదనుకోండి సింగిల్గా ఉండిపోతా. అది నేను ఆల్రెడీ వీడియోస్లో పెట్టిన. అలా ఫ్రెండ్స్లో ఇట్లా బెటర్ అయిన అమ్మాయిలు ఉండే ఇట్లా నాకు కాకుండా చేసారు. బెటర్ అయిన అమ్మాయిలు ఉన్నా కూడా చెడగొట్టిండు వాళ్ళందరూ ఆ క్వశ్చన్ వస్తుంది నాకు. సో వాడు వచ్చినా కూడా అదే క్వశ్చన్ అడుగుతాను నేను. సో అది అలాంటి వాళ్ళతో నేను మూవ్ ఆన్ అవుతాను. లేదంటే సింగిల్గా ఉంటాను అంటాను. అంతే.
ఇట్లా నేను టిఫిన్ కూడా సరిగ్గా తిననిస్తలేడండి. టిఫిన్ కూడా సరిగ్గా టైంకి తిననిస్తలేడు నాకు. టిఫిన్ కూడా నాకు ఫుడ్ కూడా సరిగ్గా తిననిస్తలేడు టైంకి. చెప్పు నేను ఎంత టార్చర్ ఫేస్ చేసినో అని ఫ్యామిలీ అని పిల్లలు సర్వనాశనం అవుతారు. ఆ ప్రణీత అనే లంజా, రిషిక్ అనే లంజా, మా ఫ్లాట్ ఓనర్ లంజా, ఒకరి మీద పైకి రావడానికి ట్రై చేసిర్రు లంజాలు ఇన్స్టాగ్రామ్ లంజాలు కూడా. నాకు నా ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళ లంజ కొడుకులు కూడా నా స్టేటస్లో పెట్టిన వాళ్ళు అంటున్నా. ఇలాంటి లంచ కొడుకులు నాకు పైకి రావడానికి ట్రై చేసారు, లవ్ని యూజ్ చేసుకొని బ్రేక్ చేసి. కంపల్సరీ ఫ్యూచర్లో సఫర్ అవుతారండి వాళ్ళు, నేను చెప్తున్నా కదా. అలా ఇంకొకరి లైఫ్ మీద స్పాయిల్ చేసి ఇంకొకరి లైఫ్ మీద పైకి రావడానికి ట్రై చేస్తే ఫ్యూచర్లో కంపల్సరీ సఫర్ అవుతారు. ఈరోజు కాకుండా కూడా ఏదో ఒక రోజు అలా దేవుడు వాళ్ళని చూసుకుంటాడు కంపల్సరీ. ఇప్పుడు ఎంజాయ్ చేస్తుండొచ్చు, కంపల్సరీ ఫ్యూచర్లో సఫర్ అవుతారు. నేను ఎంతెంత ఇబ్బంది పడ్డానో, ఎంతెంత టార్చర్ ఫేస్ చేసినో, నాకు బెటర్ అయిన వాళ్ళని రాకుండా చేసిరు, చెడగొట్టేసింది మా ఫ్లాట్ ఓనర్ అయితే. అది బజార్ లంచ్ అది, దాన్ని గొయ్యాల లంచ్ దాన్ని. అది కంపల్సరీ దానికి కూడా పిల్లలు ఉన్నారు, దాని ఫ్యామిలీ, దాని పిల్లల తరానికి కూడా తాకుతుంది. ఆ కంపల్సరీ ఏడుస్తారు నన్ను ఇబ్బంది పెట్టినందుకు. ఫ్యూచర్లో ఎవరెవరైతే సర్వనాశనం అవుతారు నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఎవరైనా కూడా. ఇట్లా ఎవరైనా ఇట్లా చేయవచ్చా అండి? ఇన్ని రకాలుగా ఇబ్బంది పెట్టచ్చా? పెట్టిన వాళ్ళు ఉంటే చెడగొట్టేసి వేరే వాళ్ళకి మ్యారేజ్లు చేసి వాళ్ళతో దెంగించుకుంటారు అని చెప్పి ఇన్ఫామ్ చేసేటోడు వాడు. అట్లా అమ్మాయి ఉంటే అమ్మాయిని మ్యారేజ్ చేసి దెంగించుకుంటుందని ఇన్ఫామ్ చేసాడు నాకు. అప్పుడు తన అమ్మాయి ఇప్పుడు దెంగించుకుంటుందని ఇన్ఫామ్ చేస్తున్నాడు. ఇట్లా నేను ఎన్నో బూతులు మాట్లాడుతున్నా, అమ్మ నా బూతులు తిడుతున్నా అంటే నా పొజిషన్లో ఉండి ఆలోచిస్తే అంతకంటే ఎక్కువ రియాక్ట్ అవుతారు మీరు. అర్థమవుతుందా? మీరు ఎవరైనా నా పొజిషన్లో ఉంటే సఫర్ అవుతే ఆ సఫర్ అయిన వాడికే తెలుస్తుంది ఆ ప్రాబ్లం అనేది ఏంటి, ఆ ఫేస్ చేసిన ఆ సఫరింగ్ అనేది ఏంటి అనేది మీకు సఫర్ అవుతే తెలుస్తుంది నా పొజిషన్లో ఉంటే. ఇంకెంత సఫర్ అయినా ఆ ఇన్స్టాగ్రామ్ లంచ్, ఆ వర్సిని లంచ్ అయితే, ఆ బజార్ లంచ్ ఉంటుంది, బన్నీ వాక్స్ అని లంచ్, దాన్ని పూగ్గయ్యాల లంచ్ దాంది. ఆ లంచ్ అయితే అది ఇంకొకరితో దెంగించుకుంటుంది అని చెప్పి స్టేటస్లు పెట్టింది అది ఇంకొక అమ్మాయి ఉంటే. ఇట్లా అందరూ నన్ను ఇబ్బంది పెట్టారు 1.5 year నుంచి అండి. ఇట్లా నన్ను ఇబ్బంది పెట్టడము, హరాస్ చేయడము, మ్యానిపులేట్ చేయడం, అబ్యూస్ చేయడం ఇలాంటివి చేస్తున్నాడు ఆ లంజలతో కలిసి, ఇన్స్టాగ్రామ్ లంజలతో కలిసి. ఇట్లా 1.5 year నుంచి వచ్చేసరికి నన్ను ఇట్లా ఇబ్బంది పెట్టడం, హరాస్మెంట్ చేయడము. వాడు ఎంసీఎం సికింద్రాబాద్లో పని చేస్తాడు. మనది లంచపోకు దేశం కాబట్టి మన కంట్రీలో ఇలాంటి లంచ కొడుకుల మీద యాక్షన్ తీసుకోరు. ఇలాంటి యాక్షన్ డిస్మిస్ చేసి యాక్షన్ తీసుకుంటారు. వేరే కంట్రీస్లో అయితే జైల్లో వేస్తారు తీసుకుపోయి. మనది చెత్త కంట్రీ కాబట్టి ఇలాంటి లంచ కొడుకుల ఆటలు సాగుతున్నాయి అన్నీ కూడా. 1.5 year నుంచి నన్ను ఫాలో అవుతాడు. బయటికి వెళ్తే మనుషులు నన్ను ఫాలో అవుతుంటాడు. ఆ పెళ్ళాం గురించి నన్ను ఫాలో అవుతున్నాడు. అది 1.5 year నుంచి కూడా నేను సఫర్ అవుతున్నా. 1.5 year నుంచి కూడా నాకు బెటర్ అయిన అమ్మాయిలు నాకు టైంకి తినని ఇస్తలేరు. ఆయన కోలుకుంటా టైంలో టైంకి తినాలి కదా. ఏదైనా కూడా ఇప్పుడు టైంకి తింటే నేను కోలుకుంటా. టైంకి తను తిననీయకుండా చేస్తున్నాడు. నా ఫుడ్ టైంకి రాకుండా చేస్తున్నాడు. నాకు కోలుకొనియకుండా చేస్తున్నాడు. ఇంకొకటి నాకు హెల్త్ ప్రాబ్లం లేకుండా చెడగొట్టడం, నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే క్రియేట్ చేస్తాడు. చూడండి నాకు అన్ని రకాలుగా ఫేక్గా ప్రచారం చేసి ఆ ఫ్లాట్ ఓనర్ అది బజార్ లంజా అండి. అది ఆ లంజాతో కలిసి నన్ను ఇబ్బంది పెట్టిండు 1.5 year నుంచి. అది మరి నీ పిల్లానికి హెల్ప్ చేసిండు, పిల్ల వాళ్ళ ఫ్రెండ్ ఉంటే లాస్ట్ ఇయర్ అండి, ఆ అమ్మాయి అంటే ఎందుకు చెడగొడుతున్నావు, ఆ అమ్మాయితో హెల్ప్ చేయొచ్చు కదా మ్యారేజ్కి అని చెప్పి అడగకుండా ఆ లంజా మ్యానిపులేట్ చేసి చెడగొట్టింది. అదొకటి అప్రాణిత అనే లంజా. అది లంజా దాని ఫ్యామిలీ మొత్తం చెడగొట్టడానికి ట్రై చేసారు. చంద్రకారెడ్డిని చెడగొట్టేసారు. మరి ఎందుకు నేను వేరే అమ్మాయిని ఎందుకు చెడగొట్టాలి? నేను ఆల్రెడీ ఆ అమ్మాయిని చెడగొట్టినా కదా, ఇంకొక అమ్మాయిని నేను ఎందుకు చెడగొట్టినా అని చెప్తే ఆలోచించాలి. కానీ కాదండి, ఆ ప్రణీత అనే లంజ కూడా ఇంకొక అమ్మాయిని కూడా చెడగొట్టేసింది ఆ లంజ. అదొకటి. ఆ రిషిక అనే లంజ డ్రామాలు ఆడిందో తెలియదు, అది కూడా అట్లనే అలాంటి బిహేవియర్ ఉంది దాని దగ్గర. నేను ఇదాగా సఫర్ అయినా అండి. ఇప్పుడు టైంకి బుక్ చేస్తే టైంకి ఫుడ్ రాదండి. టైంకి తిననీయకపోతే నన్ను టైంకి ఫుడ్ రాదు, టైంకి ఫుడ్ రానియకుండా చేస్తాడు, అని ఇబ్బంది పెడతాడు, అని ఇలాంటి పనులు చేస్తున్నాడు 1.5 year నుంచి కూడా. ఒకటి వాడి వారి గురించి అని ఇన్ఫామ్ చేసుకొని నేను స్ట్రెస్లో ఉండొద్దు, వీడియోస్ పెట్టొద్దు, స్ట్రెస్ నుంచి రికవర్ అవ్వాలి అని నేను చూస్తున్నా. హెల్త్ నుంచి రికవర్ అవ్వాలని నేను చూస్తుంటే నాకు విటమిన్ డి లోపం ఉందన్న నేను రికవర్ అవుతున్నా స్లోగా. మెడిసిన్స్ వాడుతూ రికవర్ అవుతున్నా. స్ట్రెస్ పెట్టుకుంటే కూడా అది ఇంకా ఇంక్రీజ్ అవుతుంది ఎందుకు అని చెప్పి నేను రికవర్ అవుతున్నా అనమాట. స్లోగా రికవర్ అవుతున్నా. నన్ను రికవర్ అవ్వనీయకుండా చేస్తున్నాడు. నన్ను వరస్టులు లంజల గురించి ఇన్ఫామ్ చేస్తాడు. బయట వాళ్ళ గురించి, అసలు నాకు మ్యాచ్ అవ్వని వాళ్ళ
గురించి ఇన్ఫామ్ చేసి నన్ను టార్చర్ చేయడం, నాకు ఫుడ్ తిననీయకుండా చేయడము, హరాస్మెంట్ చేయడం ఇలాంటివి చేస్తున్నాడు 1.5 ఇయర్ నుంచి. ఇలాంటి పనులు చేస్తున్నాడు. నేను నాకు అబద్ధం ఆడాల్సిన అవసరం లేదు. 1.5 ఇయర్ నుంచి ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. తెలిసిన వాళ్ళందరికీ, మా ఫ్లాట్ ఓనర్కి, నా ఫ్రెండ్స్కి, తెలిసిన వాళ్ళందరికీ తెలుసు వాడు చేసే పనులు. ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరికీ తెలుసు. దాని ఫ్రెండ్ చంద్రకారెడ్డి ఫ్రెండ్స్కి కూడా తెలుసు. నేను లంజలు అనేదాకా వచ్చిన అంటే వాడు వాళ్ళు ఎంత నన్ను టార్చర్ చేసిరు, ఎంత అబ్యూజ్ చేసిరు, ఎంత మ్యానిపులేట్ చేసిరు, ఎంత హరాస్మెంట్ చేసిరు నన్ను అనేది ఒకసారి ఆలోచించుకోండి మీరే. మీరు ఆలోచించే మీకే తెలుస్తుంది నన్ను ఎందుకు ఇంత వీడి తిడుతున్నాడు, ఎందుకు అమ్మ నా బూతులు తిడుతున్నాడు, లంజలు అనేది దాకా ఎందుకు వచ్చిన్నాడు, ఎందుకు బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేస్తున్నాడు, ఎప్పుడు లేనిది ఇన్ని రోజులు లేనిది ఇప్పుడు ఎందుకు బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేస్తున్నాడు వీడని ఒకసారి ఆలోచించుకోండి. మీరే అర్థమవుతుంది ఎన్ని రకాలుగా ఇబ్బంది పడ్డా, ఎన్ని రకాలుగా హరాస్మెంట్కి గురైనా అని చెప్పి. అది ఇలాంటి మా అపార్ట్మెంట్లో వాడు మనుషులు ఉన్నాడు. మా ఇంట్లో సీసీ కెమెరాలు పెట్టి మానిటర్ చేస్తుంటాడు. నేను దగ్గినా తుమ్మినా కూడా నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నట్టు క్రియేట్ చేస్తుంటాడు బ్యాక్గ్రౌండ్లో. ఇట్లాంటి పనులు చేస్తుంటాడు వాడు సన్నీ రెడ్డి అని అతను. వీడు ఎంసీఎంసీ కిందలో పని చేస్తాడు. ఇప్పుడు చూడండి 5 అవుతుంది. నేను 3 గంటలకు బుక్ చేస్తే టిఫిన్ రావట్లేదు. వాడు వర్క్ని యూజ్ చేసుకుంటా టిఫిన్ రానియకుండా చేస్తున్నాడు. నా మొబైల్ ట్యాప్ చేయడం, వాడి మనుషులతో, వాడు డెలివరీ బాయ్స్ వాడి మనుషులే, మొత్తం వాడి మనుషులే, డెలివరీ బాయ్స్ కూడా ఇట్లాంటి పనులు చేస్తుంటాడు. వాడి ముఖం లేదు నా ముందుకు రానికి. వాడి ముఖం లేదు, వాడు రాడు ఈ రోజు. నా ముఖం ముందుకు రాడు వాడు. వాడి ముఖం లేదు. ఎందుకంటే 1.5 ఇయర్ నుంచి ఎంత హరాస్మెంట్ చేసిర్రు, ఎంత అబ్యూజ్ చేసిర్రు, ఎంత మ్యానిపులేట్ చేసిర్రు, ఆయన నన్ను ఎంత కరెక్ట్ అయిన అమ్మాయిల నుండి చెడగొట్టేసారు. ఇలాంటి పర్సన్స్ ఉన్నాడు అనమాట వాడు. వాడు ఎంత చెడగొట్టినా ఫ్యూచర్లో వాడు కూడా సఫర్ అవుతాడు. వాడి ఫ్యామిలీ, వాడి పిల్లలు కూడా సఫర్ అవుతాడు. అది ప్రణీత లంజ కూడా సఫర్ అవుతుంది, రిష్కా లంజ కూడా సఫర్ అవుతుంది, మా ఫ్లాట్ ఓనర్ లంజ కూడా సఫర్ అవుతుంది, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ లంజాలు కూడా సఫర్ అవుతారు. అండ్ నాకు స్టేటస్ పెట్టి చీట్ చేసిన తెలిసిన వాళ్ళు, నా ఫ్రెండ్స్ కూడా సఫర్ అవుతారు ఫ్యూచర్లో. ఇప్పుడు హ్యాపీగా ఉండొచ్చు మనం, ఇంకొకరు లైఫ్ స్పాయిల్ చేసి నేను హ్యాపీగా ఉన్నా అని ఎంజాయ్ చేయవచ్చు అందరూ కూడా. ఫ్యూచర్లో సఫర్ అవుతారు. అలా టైంకి తిననిస్తాడు నా ఫుడ్. నేను టైంకి తినాలి, కరెక్ట్ టైంకి తినాలి. మా సిస్టర్ కూడా తినలేదు. ఇప్పుడు మా సిస్టర్ ఏమో అసలు ఏమైంది అని చెప్పి నన్ను నా మీద కోపం చూపిస్తుంది మా సిస్టర్. నేనేం చేయాలి చెప్పండి? ఇలాంటి లంచ్ కూడా నాకు టిఫిన్ బుక్ చేసినా కూడా సరిగ్గా రాకపోతే నేనేం చేయాలి చెప్పండి? టిఫిన్ సరిగ్గా బుక్ చేసుకుంటే రానియకుండా చేస్తున్నాడు, టిఫిన్ తిననీయకుండా చేస్తున్నాడు. మరి ఏం చేయాలి చెప్పండి? మా సిస్టర్ నన్ను తిడుతుంది, టిఫిన్ టైంకి తిననిస్తలేవు నన్ను అది ఇది అని చెప్పి. ఇట్లాంటి పనులు చేస్తున్నాడు వాడు. అది ఇట్లా 1.5 ఇయర్ నుంచి నన్ను టార్చర్ చేస్తున్నాడు, హరాస్మెంట్ చేయడం, నన్ను చంపాలని చూడడం, టిఫిన్లు ఏదో కలిపి పంపిస్తూ ఉంటాడు, నన్ను ఇబ్బంది పెడతాడు. నాకు అసలు సడన్గా నాకు విటమిన్ డి ఎందుకు లోపమైంది, సడన్గా నాకు ఎందుకు నీరసంగా వచ్చిందో నాకు అర్థం కాలేదు. నాకు ఎందుకు ఇట్లా అయిపోయింది, నన్ను టెస్టులు చేయించుకున్నా తెలిసింది. ఎందుకు ఇట్లా అయింది, వీడేమైనా కలిపి సెండ్ చేస్తున్నాడా, నాకు కావాలని, నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ రావాలని అట్లా క్రియేట్ రావాలని చేస్తున్నాడా అని చెప్పి నాకు డౌట్స్ రైజ్ అయినాయి అనమాట. నేను ఒకటండి, నేను ఎవరిని కూడా నేను మంచిగా మాట్లాడేవాడిని. నేను ఇంతకుముందు వాడిని కూడా నేను చాలా మంచిగా మాట్లాడేవాడిని అంతకుముందు కూడా. నేను ఎప్పుడైతే నాకు వరస్ట్ లంజల గురించి హరాస్మెంట్ చేయడము ఇట్లాంటి చేసి, అందుకని లంజలు అనేదాకా వచ్చిన. అలా ఫ్రెండ్స్ అందరు కూడా తిడుతున్నా, లంజలు అని తిడుతున్నా. మరి వాళ్ళందరూ కూడా నన్ను ఎంత ఇబ్బంది పెట్టి అలా వైఫ్ మనసు మార్చడానికి అండ్ చీట్ చేసి పైకి వచ్చారు. ఆ అమ్మాయిని చీట్ చేసి పైకి వచ్చారు. ఫ్రెండ్ని చీట్ చేసి పైకి వస్తారా అండి ఈ రోజుల్లో? ఎవరన్నా ఫ్రెండ్ని బ్రేక్ చేసి, ఫ్రెండ్ లవ్లో ఉంటే లవ్ని బ్రేక్ చేసి పైకి వస్తారా? ఆ ప్రణీత అనే అమ్మాయి అయితే మరీ ఘోరం. అమ్మాయి అయితే ఆ అమ్మాయి అంతకుముందే బ్రేక్ చేయడానికి ట్రై చేసింది. మరి నా దగ్గరనే సఫర్ అయ్యిండు వాడు. మరి ఎందుకు ఇట్లా చేయాలి ఆ అమ్మాయి విషయంలో? ఆ అమ్మాయిని రిమూవ్ చేసింది కదా, ఆ అమ్మాయి ఇంకొక అమ్మాయి ఉంటే కూడా ఆ అమ్మాయితో డ్రామా నుంచి రిమూవ్ చేస్తున్నాడు అందరినీ. ఇలాంటి పనులు చేసిండు వాడు. అలా ఫ్రెండ్స్ ఎవరైనా చూస్తే చూడండి, ఆ ప్రణీత అనే అమ్మాయి ఇలాంటి పనులు చేసింది. మీ ఫ్రెండ్స్లో ఉన్న ప్రణీత అనే అమ్మాయి, చైతన్య ఫ్రెండ్, ఇలాంటి పనులు చేసింది. నా లైఫ్ స్పాయిల్ చేసింది ఆ అమ్మాయి. నా లైఫ్ స్పాయిల్ చేసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది. ఇలాంటి వరస్ట్ క్యారెక్టర్ ఉంటుంది ఫ్రెండ్స్ దగ్గర, మీ అందరి దగ్గర చూడండి. ఇలాంటి చెత్త క్యారెక్టర్ ఉంది ఆ అమ్మాయి దగ్గర. మీ అందరికీ తెలుసు ఆ అమ్మాయి విషయంలో సఫర్ అయినా అని చెప్పి. ఆ అమ్మాయిని చంద్రకారెడ్డిని బ్రేక్ చేసింది. వాళ్ళ ఫ్రెండ్స్లో ఉంటే కూడా అందరినీ బ్రేక్ చేస్తూ వచ్చింది. వీడితో చేతులు కలిపి, సన్నీ రెడ్డితో చేతులు కలిపి. చూడండి మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్తాను, చైతన్య వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ చూడండి, ఎవరన్నా ఇంత టార్చర్ చేసారు నన్ను వాడు. మా ఇంట్లో సీసీ కెమెరాలు పెట్టాడు. ఇంకొకటి ఏంది,
మా అపార్ట్మెంట్లో వాడు మనుషులు ఉన్నారు. నన్ను టైంకి ఫుడ్ సరిగ్గా తిననిస్తలేడు. ఏదైనా బుక్ చేస్తే వాడు ఎంసీఎం సికింద్రాబాద్‌లో పనిచేస్తాడు. వాడు టైంకి సరిగ్గా తిననిస్తలేడు. నాకు టైంకి సరిగ్గా ఫుడ్ రావట్లేదు. నన్ను టైం సరిగ్గా తిననిస్తలేడు. నేను ఇప్పుడు చూడండి 3 గంటలకు బుక్ చేసినా కదా! నీకు డైలీ మీకు స్టేటస్‌లలో పెడుతున్నా. ఒక్కరోజు ఇప్పుడు ఎందుకు అట్లా జరుగుతుంది కంటిన్యూయస్‌గా మీరు ఒకసారి ఆలోచించుకోండి. డెలివరీ బాయ్స్ వాడు మనుషులే. ఎందుకు అట్లా జరుగుతుంది? మీరు కంటిన్యూయస్‌గా ఒకసారి చూడండి. బుక్ చేస్తే ఎందుకు టైంకి వస్తలేదు? బుక్ చేస్తే కంటిన్యూయస్‌గా 2 రోజుల నుంచి ఎందుకు అట్లా జరుగుతుంది అని చూడండి. టైంకి సరిగ్గా ఫుడ్ రాదు. టైంకి సరిగ్గా తిననివ్వరు. టైంకి నన్ను హెల్త్ నుంచి రికవర్ అవుదామంటే నాకు రికవర్ అవ్వనీయకుండా చేయడము. ఇలాంటి పనులు చేస్తున్నారు ఇప్పుడు. ఎట్లా అంటే నన్ను ఇబ్బంది పెడుతున్నాడు వాడు. అది. సో, ఒకటి నేను వాడు ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా, ఎన్ని రకాలుగా ఇన్ఫార్మ్ చేసినా వాడి మీద అది ఫైనల్‌గా బెటర్ అమ్మాయి బెటర్‌తోనే మూవ్ ఆన్ అవుతా. లేదు అంటే సింగిల్‌గా ఉండిపోతా. అంతేగాని వరస్ట్‌గా ఉండేవాళ్ళు నాకు మ్యాచ్ అవ్వని వాళ్ళ వైపు ఏ రోజు నేను వెళ్ళను. అది. నేను 3 సంవత్సరాలు సఫర్ అయినా అండి. అంతకుముందు ప్రణీత అనే అమ్మాయితోని సఫర్ అయినా. ఇప్పుడు తర్వాత 3 సంవత్సరాలు ఈ అమ్మాయితోని సఫర్ అయినా, చంద్రకారెడ్డితోని సఫర్ అయినా. ఆ అమ్మాయి ఆ అమ్మాయిని బ్రేక్ చేసి, ఆ అమ్మాయిని అందరూ పైకి రావడానికి ట్రై చేసిర్రు వీళ్ళందరూ కూడా. అది సరే ఓకే. వాళ్ళ ఫ్యామిలీ కూడా ఒప్పుకోలేదు. నేను అది నేను అనుకుంటా. నేను సరే అని చెప్పి. కానీ వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటాయండి. చెడగొట్టేసి పైకి రావడానికి ట్రై చేసిర్రండి. వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటే చెడగొట్టేసింది ఆ ప్రణీత అనే అమ్మాయి. ఇలాంటి క్యారెక్టర్‌ని చూడండి ఆ అమ్మాయి దగ్గర. మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్తున్నా. ఇంత వరస్ట్ క్యారెక్టర్ ఉంది ప్రణీత దగ్గర చూడండి. ఇట్లా ఆ అమ్మాయి నా లైఫ్ స్పాయిల్ చేసి నా పైకి రావడానికి ట్రై చేసింది. ఆ అమ్మాయి కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ. ఇట్లా ఇబ్బంది పెడతారా చెప్పండి. నేను ఆల్రెడీ ఆ అమ్మాయితో సఫర్ అయినా అని తెలుసు మీకు అందరికీ కూడా. ఆ అమ్మాయి వేరే వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటే ఆ అమ్మాయి ఉందని చెప్పి మ్యానిపులేట్ డ్రామాలు ఆడి చెడగొట్టేసిండు ఆ అమ్మాయిని. ఆ అమ్మాయి ఉందని చెప్పి డ్రామాలు ఆడించిండు ఆ అమ్మాయితోని, ప్రణీత అనే అమ్మాయితోని. ఇట్లా చేస్తారా చెప్పండి. ఇంకొకరి లైఫ్ స్పాయిల్ చేస్తారు ఇన్ని రకాలుగా. ఇలాంటి పనులు చేస్తే ఈరోజు కాకున్నా కూడా సఫర్ అవుతారు ఫ్యూచర్లో. ఆ అమ్మాయి ఏడ్చినా, బాధపడినా, చంద్రకళారెడ్డి బాధపడినా, ఏడ్చినా కూడా వాళ్ళకే తాకుతుంది. నేను ఏ రోజు చీట్ చేయడానికి ట్రై చేయలేదు. వాళ్ళ ఫ్యామిలీ ఒప్పుకోలేదు. జరగలేదు అది. నేను చాలా ఫైట్ చేసిన. ఇలాంటి విధవలందరూ ఇన్వాల్వ్ అయినప్పుడు ఎట్లా సక్సెస్ అవుతుంది చెప్పండి. ఆ అమ్మాయి విషయంలో, చంద్రకళారెడ్డి విషయంలో సక్సెస్ అవ్వలేదు, జరగలేదు. సో అదనమాట. సో ఇప్పుడు నన్ను ఏంటంటే టైంకి తిననివ్వకపోవడము, నాకు టైంకి ఫుడ్ రానివ్వకపోవడం ఇలాంటివి చేస్తున్నాడు వాడు. సో మీకు అందరి ప్రూఫ్స్ కూడా చూపించిన. నా వర్క్లో ఇన్వాల్వ్ అవుతున్నట్టు ప్రూఫ్ చూపించిన. అండ్ నేను ఫుడ్ బుక్ చేసుకుంటే సరిగ్గా రావట్లేదు, హరాస్మెంట్ చేస్తున్నా చూపించిన. ఇట్లా ఫ్రెండ్స్తో కలిసి ఇట్లా నా లైఫ్ స్పాయిల్ చేసినాను కూడా చెప్పిన. ఎన్ని రకాలుగా బెటర్ అయిన అమ్మాయిలను కూడా చెడగొట్టిందని ఇన్ఫార్మ్ చేసిన. సో అదనమాట. సో అది ఫైనల్గా వాడు ఎన్ని రకాలు ఇన్ఫార్మ్ చేసినా, డైరెక్ట్ ఇన్ఫార్మ్ చేసినా అలాంటి వాళ్ళతో వెళ్ళను. బెటర్ అయిన అమ్మాయిని, బెటర్ ఫ్యామిలీ ఉంటే యూజ్ చేసుకుంటా, లేదంటే సింగిల్గా ఉండిపోతా అంతే.